సో స్టార్ట్ చేద్దామమ్మా. స్క్రీన్ షేర్ చేశాను. ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ ఏంటి? ఫస్ట్ మేము సిఎఫ్ఆర్ స్టార్ట్ చేస్తున్నాం. ఎఫ్ఆర్ నథింగ్ బట్ సిఎంఏ ఫైనల్కి సంబంధించి సిఎఫ్ఆర్, సిఎంఏ ఫైనల్కి సంబంధించి డైరెక్ట్ ట్యాక్స్. సిఎంఏ ఫైనల్ సంబంధించి డైరెక్ట్ ట్యాక్స్ స్టార్ట్ చేస్తున్నాం. జస్ట్ డెమో క్లాసెస్ అమ్మా ఇవి. ఒకసారి అసలు సబ్జెక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. రేపటి నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజే కొంత సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్? ఆల్రెడీ మీరు సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్లో డైరెక్ట్ ట్యాక్స్ గురించి తెలుసుకుని ఉంటారు. సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్లో డైరెక్ట్ ట్యాక్స్ గురించి తెలుసుకుని ఉంటారు, రైట్? అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. అక్కడ నుంచి కొంత సిలబస్ సిమిలర్ ఉంటుంది అండ్ కొంత సిలబస్ మాత్రం మనం నేర్చుకోవాలి. కొంత సేమ్ ఉంటుంది, ఇంటర్ లెవెల్లో నుంచి సేమ్ ఉంటుంది. ఒక్క నిమిషం పేపర్ సెట్ చేసుకుంటాం. రూల్స్ లేదా న్యూ బుక్ తీసుకుందాం. సిఎంఏ ఫైనల్ డిటి ఇక్కడ ప్రజెంట్ ఇంట్రో క్లాస్, ఇంట్రడక్షన్, ఇంట్రో. సరే సార్, వాట్ అబౌట్ దిస్ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఫైనల్ లెవెల్లో డైరెక్ట్ ట్యాక్స్ ఎలా ఉంటుంది? మీరు ఇంటర్ లెవెల్లో మేబీ డిటి ఐడిటి కంబైన్ చదువు ఉంటారు. న్యూ సిలబస్ అయితే, ఓల్డ్ సిలబస్ వాళ్ళు అయితే డిటి సపరేట్, ఐడిటి సపరేట్ చదువు ఉంటారు. ఫస్ట్ డిటికి సంబంధించి మీరు ఇంటర్ లెవెల్లో నుంచి ఏ టాపిక్స్ ఫైనల్లో కంటిన్యూ అవుతాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ సార్, బేసిక్స్ చాప్టర్ మనం చెప్పుకున్నాం. నా క్లాసెస్ విన్న వాళ్ళు అయితే బేసిక్స్ చాప్టర్ అని ఉంటుందమ్మా. అక్కడ నేనేం చెప్తాను? ట్యాక్స్ రేట్స్, హౌ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఇండివిజువల్, ట్యాక్స్ రేట్స్ ఆఫ్ కంపెనీ, ట్యాక్స్ రేట్స్ ఆఫ్ ఏఓపి బిఓఐ, ట్యాక్స్ రేట్స్ ఆఫ్ సొసైటీ, ఇవన్నీ చెప్పుకున్నాం బేసిక్స్లో. స్పెషల్ రేట్స్, నార్మల్ రేట్స్, ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఆ కంపెనీకి సంబంధించి ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే, ఇండివిజువల్ సంబంధించి కంపెనీకి సంబంధించి ఏముంటుంది అది ఎడిషనల్ అవుతుంది. అంటే చాలా స్మాల్ పార్ట్ ఒకటి యాడ్ అవుతుంది ఫైనల్ లెవెల్లో. నెక్స్ట్ ఇంకా ఏ చాప్టర్ ఇంటర్ లెవెల్ నుంచి ఫైనల్ లెవెల్లోకి కంటిన్యూ అవుతుంది సార్ అంటే క్యాపిటల్ గెయిన్స్ యాజ్ ఇట్ ఈస్. సార్ యాజ్ ఇట్ ఈజ్ అంటే ఏంటంటే ఇంటర్లో ఏదైతే ఉందో అది ఉంటుంది, దానికి కొంచెం కంటిన్యూ అవుతుంది, కొంచెం చాలా స్మాల్ పార్ట్. సో అక్కడ ఇంటర్ దగ్గర నేను ఆపేసి ఉంటాను, ఇది ఫైనల్లో వస్తుంది ఇంకా అని. ఎక్కడ ఆపేసి ఉంటాను బాగా గుర్తెచ్చుకుంటే, ఎగ్జామ్షన్స్ చెప్పేటప్పుడు 54G మీరు మర్చిపోయి ఉంటారు, సో మళ్ళీ గుర్తు చేస్తాను నేను. ఎగ్జామ్షన్స్ చెప్పేటప్పుడు 54G అక్కడ ఆపేసి ఉంటాను, ఇది ఫైనల్ లెవెల్లో వస్తుంది ఇక్కడ వరకే అని. నా క్లాసెస్ విన్నవాళ్ళు లేదా ఏ క్లాసెస్ విన్నవాళ్ళు అయినా సరే, సో అవి కంటిన్యూ అవుతాయి యాజ్ ఇట్ ఈజ్. మళ్ళీ అగైన్ ఫైనల్లో కూడా వస్తుంది సిలబస్. సో నెంబర్ 3 ఇంకా ఏ టాపిక్ కంటిన్యూ అవుతుంది సార్ యాజ్ ఇట్ ఈజ్? పీజీబీపీ సార్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటర్లో ఉన్నది ఫైనల్లో కంటిన్యూ అవుతుంది, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది, కేస్ లాస్ అవి కూడా వస్తాయి. నెంబర్ 4 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్, సేమ్ అమ్మ ఇంటర్ లెవెల్లో యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇంటర్ లెవెల్లో కొంచెం డెప్త్ వెళ్ళాము అక్కడ కొన్ని ఏరియాస్, లైక్ డివిడెండ్, టాక్సేషన్ ఆఫ్ డివిడెండ్ అవ్వచ్చు, అలా కొన్ని ఏరియాస్ డెప్త్ వెళ్దాం అక్కడ, ఇక్కడ డెప్త్ వెళ్తాము అంతే సార్. ఇవి మెయిన్. ఇంకా మిగతావి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, పాన్, అవన్నీ కూడా నార్మల్ థింగ్స్. హెడ్స్కి సంబంధించి ఈ హెడ్స్ సార్, మీరు కొన్ని హెడ్స్ మిస్ అయ్యారు సార్. ఏ హెడ్ మిస్ అయ్యాం సార్ మనం? సాలరీస్ కంటిన్యూ అవ్వదు, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంటిన్యూ అవ్వదు, కానీ ఆ నాలెడ్జ్ అవసరం. ఇంకొక మెయిన్ చాప్టర్ ఒకటి కంటిన్యూ అవ్వదు, కానీ ఈ టూ హెడ్స్ నాలెడ్జ్ కూడా అవసరమే అమ్మా. నేను ఎక్కడెక్కడ క్వశ్చన్ పేపర్స్లో ఆ పాయింట్స్ ఏవి చూస్తున్నారు, హౌస్ ప్రాపర్టీ మెయిన్లీ. ఓకే సార్, ఇంకొక చాప్టర్ రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇండియన్ ఇన్కమ్ అండ్ గ్లోబల్ ఇన్కమ్. రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇండియన్ ఇన్కమ్ అండ్ గ్లోబల్ ఇన్కమ్. ఈ చాప్టర్
లేదు కానీ సిలబస్లో, కానీ నెసెసరీ. ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఒక పాయింట్ కానీ 2 పాయింట్స్ కానీ. అలా ఏవైతే ఇంటర్లో సిలబస్ ఫైనల్లో ఉండదో అక్కడ ఏదైతే ఇంపార్టెంట్ అది ఒకసారి రివైజ్ చేస్తాను నేను 1 డే, అది చూద్దాం. బట్ ఇవి సిలబస్లో ఉన్నాయి, ఇంటర్లో ఉన్నాయి, ఫైనల్లో కూడా ఉన్నాయి సిలబస్లో. ఇది ఫస్ట్ చెప్తాను నేను. ఏవైతే ఇంటర్ సిలబస్లో ఉంది ఫైనల్లో కూడా ఉందో ఇవి కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది ఫైనల్లో మీకు. ఈసీబీపీ అండ్ క్యాపిటల్ గెయిన్స్ నుంచి కంపల్సరీ మీకు 15 to 20 మార్క్స్ వస్తుంది. ఐఎఫ్ఓ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి 2 to 5 మార్క్స్ వస్తుంది. బేసిక్స్ అనేది ఇక ప్రతి క్వశ్చన్లో అది యాడ్ ఆన్. క్యాలిక్యులేట్ ట్యాక్స్ అన్నప్పుడు అది ఏ హెడ్ అయినా సరే ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. బేసిక్స్ చాప్టర్ కంపల్సరీ నెసెసరీ. అది ఎంసీక్యూ కూడా రావచ్చు సపరేట్గా, అది కూడా 5 మార్క్స్ వెయిటేజ్. అలా ఇవి మెయిన్ చాప్టర్స్ ఇంటర్ నుంచి ఫైనల్కి వచ్చేది. సో వన్ థింగ్ ఈజ్ దేర్ సార్, ఇప్పుడు 2 కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారండి. నా క్లాసెస్ ఆల్రెడీ ఇంటర్లో విన్నవాళ్ళు, వేరే క్లాసెస్ విన్నవాళ్ళు. వాళ్ళకు క్లారిటీ ఇచ్చేస్తాను ఇప్పుడు. సార్ నా ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అంటే వేరే బయట ఎలా ఉంటుంది అనేది డిఫరెన్షియేట్ చేసేస్తాను. నా ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది సార్ అంటే నేను ప్రతి హెడ్ ప్రతి కాన్సెప్ట్ ఒక ఫార్మాట్ లాగా చెప్తాను. అంటే ఒక క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ ఎలా సీక్వెన్స్లో రాస్తామో ఆన్సర్ సీక్వెన్స్ ప్రకారం నేను సెక్షన్స్ని అరేంజ్ చేసేస్తాను. సెక్షన్స్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ గెయిన్ ఉంది, ఊరికే ఎగ్జాంపుల్కి క్యాపిటల్ గెయిన్ ఉంది. ఫార్మాట్ ఏంటి మీకు గుర్తుంటే క్యాపిటల్ గెయిన్ ఉంది, ఫార్మాట్ ఏంటమ్మా? ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్. మీకు గుర్తులేదు, మర్చిపోయి ఉంటారు, ఐ నో. సో నెట్ కన్సిడరేషన్ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మైనస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఫైనల్ కాబట్టి నేను ఇదంతా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో ఏం చెప్పట్లేదు, ఊరికే ఒకసారి రాస్తున్నాను అంతే, మీరేం భయపడద్దు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మైనస్ ఎగ్జంప్షన్స్ సో నెట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ క్యాపిటల్. ఓకేనా సార్? ఇక్కడ థింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫస్ట్ చెప్పేస్తాను, అది ఎలా ఎంత ఏ కేసెస్లో ఏం తీసుకోవాలని మ్యాక్స్ టు మ్యాక్స్. కానీ ఫుల్ వాల్యూ ఆఫ్ సెక్షన్ వైజ్ చెప్పినప్పుడు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సో 50C దగ్గర వస్తుంది, 45 ఫస్ట్ వస్తుంది. 45 ఏంటి? స్టాటిక్ సెక్షన్. తర్వాత 46 వస్తుంది, తర్వాత 47 వస్తుంది. అంటే ట్రాన్సాక్షన్స్ నాట్ కవర్డ్ యాజ్ అండర్ క్యాపిటల్ గెయిన్. ఇవి సార్ నేను ఈ ఫార్మాట్ వైజ్ చెప్తాను, సెక్షన్ వైజ్ కాదు. అప్పుడు స్టూడెంట్కి కూడా ఎలా ఉంటుంది ఎగ్జామ్లో ఆన్సర్ అంటే ఎప్పుడు సెక్షన్ వైజ్ చదువుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుందని నేను చెప్పలేను, కానీ బట్ ఆన్సర్ చేసేటప్పుడు స్టార్టింగ్ ట్రబుల్ వస్తుంది స్టూడెంట్కి, ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి. అదే మనం ఈ ఫార్మాట్ ఆన్సర్ ఏ సీక్వెన్స్లో రాస్తామో ఆ సీక్వెన్స్లో చదువుకున్నప్పుడు కంఫర్టబిలిటీ ఉంటుంది. యాక్ట్ లైన్గా చదవాలని రూల్ ఏం లేదు కదమ్మా. ఎందుకు యాక్ట్ లైన్గా చదవాలని రూల్ ఎందుకు లేదు అంటే నా స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే నువ్వు లైన్గా అడగవు కదా ఎగ్జామ్లో, సిగ్జాగ్గా అడుగుతావు. కాబట్టి ఏ ప్యాటర్న్ అయినా చదువుకోవచ్చు. నాకు నచ్చిన ప్యాటర్న్ ఏంటి, నువ్వు ఆన్సర్ ఏ సీక్వెన్స్లో రాస్తావో, క్యాపిటల్ గెయిన్ అంటే ఇదిగో ఈ సీక్వెన్స్లో రాస్తాను. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు యాక్ట్లో ఒక సీక్వెన్స్ పాయింట్లో చెప్పలేదు. ఒకటేమో 45లో చెప్తాడు, ఒకటేమో 50Cలో చెప్తాడు, ఇంకో పాయింట్ వచ్చి 50Dలో చెప్తాడు, ఇంకొకటి తీసుకెళ్ళి వేరే సెక్షన్లో చెప్తాడు. ఇవన్నీ క్లబ్ చేసుకుంటే నీకు ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి వస్తుంది. నేనేం చేశాను, అక్కడ డిఫరెంట్ సెక్షన్స్లో చెప్పిందంతా ఒక చోటకి తీసుకొచ్చేసాను. స్టూడెంట్కి కన్ఫ్యూజన్ ఎగిరిపోయింది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఒక విషయం గురించి ఒక చోట చెప్పడు, ఒక పర్టిక్యులర్ మ్యాటర్ అంటే ఒక క్యాలిక్యులేషన్ ఒక చోట చెప్పడు, డిఫరెంట్ సెక్షన్స్లో. అంటే వాళ్ళు తప్పు చేశారా సార్? అది రైటే. ఎందుకు అంటే అది డెవలప్ చేసేటప్పుడు యాక్ట్ రాసేటప్పుడు ఫస్ట్ ఇదే ఉంది అనుకుందాం, తర్వాత వేరే సెక్షన్స్ రాసాం, తర్వాత దానికి సంబంధించి ఇంకో పాయింట్ అడిషనల్గా వచ్చింది ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల, అందుకని మళ్ళీ ఇక్కడ రాసాం. అంతేగాని మేము సీక్వెన్స్లోనే రాద్దామని ట్రై చేసాం, కానీ అది అప్పుడు తెలియదు మాకు, తర్వాత తెలిసింది. అందుకని ఫర్దర్ సెక్షన్లో రాసుకోవాల్సి వచ్చింది. సో ఆ సెక్షన్నే కొంచెం యాడ్ ఆన్ చేయొచ్చు కదా, చేయలేదు. దానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. నేనేం చేశాను, మనం ఆన్సర్ ఏ సీక్వెన్స్లో రాస్తారో ఆ సీక్వెన్స్ వైజ్ అరేంజ్ చేసేసాను కాన్సెప్ట్స్ని. అంటే కాన్సెప్చువల్ బేసిస్లో ఉంటుంది నా మెటీరియల్, సెక్షన్ వైజ్ ఉంటుంది. కానీ సెక్షన్స్ అన్నీ వేస్తాను,
మొత్తం డిస్కస్ చేసిన తర్వాత సెక్షన్ వైజ్ నేను ఊరికే ఒక సమ్మరీ రాపిస్తాను. ఓకేనా? కాన్సెప్చువల్ బేసిస్లో వెళ్తుందమ్మా, కాన్సెప్ట్ వైజ్ వెళ్తుంది నా టీచింగ్. ఇన్కమ్ ట్యాక్స్ని కాన్సెప్ట్ వైజ్ చెప్తాను నేను. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ సంబంధించినంతా ఒక చోట చెప్తాను. ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ సంబంధించినంతా కేస్ లాస్ గారని ఒక చోట చెప్తాను. ఈ ఫార్మాట్ వైజ్, ఎందుకంటే నువ్వు ఆన్సర్ చేసేది ఈ సీక్వెన్స్లోనే. ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ సంబంధించిన పాయింట్స్ అన్ని అక్కడ చెప్తాను. అలా ఒక సీక్వెన్స్లో చెప్తాను నేను. బట్ యాక్ట్లో ఒక సీక్వెన్స్లో ఉండదమ్మా, ఒక చోట ఇంకొకటి ఒక చోట. అలా స్టూడెంట్ ఏమవుతాడు అలా చెప్తాం వల్ల, అక్కడికక్కడ అర్థమవుతుంది, అక్కడొకటి బాగుంటుంది, అది మర్చిపోయేలోపు ఇంకోటి చోట వస్తుంది. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ చెప్పాను, ఇంకా ఉంది, తర్వాత వేరే చోట చెప్తాను అంటాను. ఆ వేరే చోట చెప్పేలోపు ఇది మర్చిపోతాను. మధ్యలో ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ వస్తుంది, మళ్ళీ మధ్యలో ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ వస్తుంది, మళ్ళీ తర్వాత అదిగో ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఇలా ఉంటే ఇలా చేయాలని మళ్ళీ చెప్తాను. మళ్ళీ దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇలా ఉంటే ఇలా చేయాలి. సీక్వెన్స్ ఉండదు సెక్షన్ వైజ్ చెప్తే. అందుకని నేను నా బుక్, ఈ మెటీరియల్, నా మెటీరియల్ ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ నా మెటీరియల్? సార్ ఇది కవర్ పేజ్, ఇది ఇండెక్స్, మాడ్యూల్ 1 ఇండెక్స్, ఫస్ట్ చాప్టర్ బేసిక్స్ ఆర్ క్యాపిటల్ గెయిన్స్ చూడండి. సో నీట్ బేసిక్స్, ఇంకా అది ఒక ట్యాక్స్ రేట్సే కాబట్టి దాని అలైన్మెంట్ ఎలా ఉన్నా పర్లేదు. బట్ హెడ్స్ మాత్రం డిఫరెన్స్, నా డిఫరెన్స్ ఏంటి అని చెప్తున్నానండి. నా పర్టికులర్ క్లాసెస్కి బయటకి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తున్నాను నేను. సో ఇదంతా బేసిక్స్ చాప్టర్ అమ్మా. ఇది యాడ్ ఆన్ అవుతుంది మీకు, ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. సో అది నేను తర్వాత చెప్తాను. జస్ట్ క్యాపిటల్ గెయిన్ దగ్గరికి వెళ్తున్నాను. సార్ ఎందుకు ఈ మెటీరియల్ ఇలా స్క్రోల్ చేస్తూ చూపిస్తున్నానంటే, కలర్డ్ మెటీరియల్. సో చార్ట్స్ ఉంటాయి, మ్యాక్స్ టు మ్యాక్స్ చార్ట్స్ ఉంటాయి. సో ఇలా డయాగ్రామ్స్, చార్ట్స్ ఉంటాయండి. ఇదిగో ఇలా డయాగ్రామ్స్ అండ్ చార్ట్స్ ఉంటాయి. ఎందుకు నేను డయాగ్రామ్స్ అండ్ చార్ట్స్ వేస్తానంటే ఈజీ టు రిమెంబర్ కాబట్టి. ఇలా డయాగ్రామ్స్ అండ్ చార్ట్స్ ఉంటాయి మెటీరియల్లో, ఇలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి నీట్గా. ఇంటర్ నా దగ్గర చదివిన వాళ్ళకైతే అవన్నీ ఆల్రెడీ చూసుంటారు, అవే కంటిన్యూ చేశాను. ఇదిగో కొంచెం యాడ్ ఆన్ చేశాను ఫైనల్ లెవెల్లో, కొంచెం యాడ్ ఆన్ చేయాలి కాబట్టి యాడ్ ఆన్ చేశాను ఫైనల్ లెవెల్లో. కొంచెం ఫైనల్ లెవెల్కి ఇంటర్లో ఇదిగో ఇది ఉండదు. టీవీ, కారు, టీవీ, మొబైల్, సిల్వర్ యుటెన్సిల్స్, గోల్డ్ యుటెన్సిల్స్ వరకు డిస్కస్ చేస్తుంటాను నేను ఇంటర్ లెవెల్లో. సిల్వర్ యుటెన్సిల్స్, సిల్వర్ బాల్స్ ఇవి డిస్కస్ చేయను ఇంటర్ లెవెల్లో. ఓకేనా? సో ఇలా ఇదిగో ఈ నోట్ పాయింట్ ఉండదు ఇంటర్ లెవెల్లో, అలా కొంచెం యాడ్ ఆన్ చేస్తాను. ఓకే. సో సార్ ఇదిగో నేను చెప్పాను కదా ఫార్మాట్, ఫస్ట్ ఫార్మాట్ వైజ్ టీచింగ్ ఉంటుంది. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మొత్తం ఒక చోట చెప్పేస్తాను చూడండి. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మా పూజ జరుగుతున్నట్టుంది. ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడర్ 1 minute అమ్మా. అమ్మ ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ మొత్తం కాన్సెప్ట్ ఒక చోట ఉంటుంది. ఎందుకు? ఫార్మాట్లో అది ఉంటుంది. కానీ మీరు యాప్లో చూడండి, ఫుల్ వాల్యూ ఆఫ్ కన్సిడరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే డిఫరెంట్ సెక్షన్స్లో చెప్తారు. ఒక చోట లైన్గా చదువుకుంటే అర్థం అవుతుంది. డిఫరెంట్ సెక్షన్స్లో అంటే ఈ జనరేషన్లో కష్టమే. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను సెక్షన్ వైజ్ చెప్తాను. కాన్సెప్ట్ అంతా వచ్చిన తర్వాత సెక్షన్ వైజ్ ఈజీగా చెప్పుకోవచ్చు మనం, అది ఈజీ అయిపోతుంది. సో అలా డిఫరెన్స్ అర్థమైందా అందరికీ? సరే ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో నేను ఫార్మాట్ వైజ్ చెప్తాను, సెక్షన్ వైజ్ తర్వాత లింక్ చేస్తాను. జనరల్గా బయట ఎలా ఉంటుంది, సెక్షన్ వైజ్ చెప్తారు, ఫార్మాట్ వైజ్ స్టూడెంట్స్ని లింక్ చేసుకోమంటారు. నేను ఫార్మాట్ వైజ్ చెప్తాను అంటే ఈజీగా రాసేవచ్చు ఎగ్జామ్లో. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మినిమం ఫార్మాట్ రాసి ఏదో అమౌంట్స్ ఫిల్ చేస్తే 1/4 మార్క్ వేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు 1/4 మార్క్ ఈజీగా వస్తుంది. నేను అలా ప్లాన్ చేస్తాను. నా క్లాసెస్ విని నా మెటీరియల్ చదివిన వాళ్ళకి అట్లీస్ట్ షార్ట్ కట్ మెటీరియల్ ఇస్తాను నేను. అది చదివితే అట్లీస్ట్ అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళినా సరే ఆ ఫార్మాట్లు రాసి ఏదో అమౌంట్ ఫిల్ చేసి అది కొంతవరకు 1/4 మార్క్ వచ్చే స్కోప్ ఉండేలా చూస్తాను. సో అందుకని నేను ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాను. సార్ మరి మేము వేరే చోట కోచింగ్ తీసుకున్నాం ఇంటర్, సో ఏమన్నా ఇబ్బంది పడతామా మీ క్లాసెస్ వినేటప్పుడు? ఇబ్బంది ఏమి ఉండదమ్మా, ఇంకా ఈజీగా ఫీల్ అవుతారు.
పర్లేదు, పర్లేదు. నా క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఇంకా లింక్ చేసుకుంటారు, వేరే వాళ్ళకి కూడా ఈజీగానే ఫీల్ అవుతారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది నెక్స్ట్ సార్, ఫస్ట్ డిఫరెన్స్ చెప్పేశాను. మిగతా చాప్టర్స్ అసలు ఆ సమస్య లేదు, ఎందుకంటే మీకు ఇంటర్లో రావు, ఫైనల్లోనే వస్తాయి కాబట్టి. ఓకే సార్, సిఏకి సిఎంఏకి డిఫరెన్స్ ఏమి ఉండదు, డిటి చాలా తక్కువ డిఫరెన్సెస్ ఉంటాయి. సో అది నేను ఏంటి అనేది హైలైట్ చేస్తాను. మెటీరియల్ అయితే సిఏకి సిఎంఏకి ఒకటే, క్వశ్చన్స్ ఎక్కడి నుంచైనా అడుగుతారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సిఎంఏ క్వశ్చన్స్ కూడా మీరు అనుకున్నట్టు ఈజీగా ఏం రావట్లేదు, స్టాండర్డ్ పెంచారు. సిఎంఏ క్వశ్చన్స్ కూడా స్టాండర్డ్ పెంచారు, దట్స్ వై మీరు ఫోకస్ చేయాల్సిందే. మీరు ఒకే స్టాండర్డ్, సిఏ వాళ్ళు సిఎంఏ వాళ్ళు ఒకే స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సిందే. సో సేమ్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, రైట్. నేను ఇప్పుడు ఏ పాయింట్స్ చెప్పాను? సో ఫస్ట్ క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి నా క్లాసెస్ అని చెప్పాను. సో ఫస్ట్ ఇది చెప్పలేదు ఇంకా, నా మెటీరియల్ ఎలా ఉంటుందో చెప్పాను, మెటీరియల్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ నా నేచర్ ఆఫ్ టీచింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, హౌ యూ టీచ్ అనేది, నేచర్ ఆఫ్ టీచింగ్ ఇది మీకు ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అని. ఇప్పుడు హౌ ద క్లాసెస్ విల్ బి, ఇది రెగ్యులర్గా జరుగుతాయండి. ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను, తర్వాత క్వశ్చన్ బ్యాంక్ చెప్తాను. మీరు కాన్సెప్ట్ చెప్పేటప్పుడు నేను ఎలా చెప్తాను సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హావ్ డిస్కస్డ్ వన్ కాన్సెప్ట్, వెంటనే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసేసుకుంటాను, న్యూమరికల్స్, అది మీ మెటీరియల్లోనే ఉంటుంది. కాన్సెప్ట్ ఎగ్జాంపుల్, కాన్సెప్ట్ ఎగ్జాంపుల్, కాన్సెప్ట్ ఎగ్జాంపుల్, ఒక గ్రూప్ ఆఫ్ కాన్సెప్ట్స్ అవగానే క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్. సార్ వెంటనే క్వశ్చన్ బ్యాంక్లో క్వశ్చన్ ఎందుకు చేయకూడదు? క్వశ్చన్ బ్యాంక్లో కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్ ఉంటుంది కదా, గ్రూప్ కొన్ని కాన్సెప్ట్స్ అన్ని కలిపి క్వశ్చన్ చేస్తాం. అలా కొన్ని కాన్సెప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ప్యారలల్ గా క్వశ్చన్ బ్యాంక్ కూడా చేస్తాం. సో హౌ యూ ప్రిపేర్ దిస్ మెటీరియల్? సార్ ఇన్స్టిట్యూట్ బుక్ బేస్ మెయిన్ ఉంటుంది, డిఫరెంట్ ఆథర్స్ బుక్ బేస్ ఉంటుంది. హౌ యూ ప్రిపేర్ ద క్వశ్చన్ బ్యాంక్? పాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఫ్రమ్ సిఏ అండ్ సిఎంఏ ఫైనల్, మాక్ టెస్ట్, ఆర్టీపీ అండ్ ఇన్స్టిట్యూట్ క్వశ్చన్స్ ఇవన్నీ తీసుకొని క్వశ్చన్ బ్యాంక్ ప్రిపేర్ చేస్తాం. ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి వెళ్తే సరిపోతుంది. సో వాట్ ఈస్ ద పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్? ఈ సబ్జెక్ట్ పాజిటివ్ పాయింట్స్ ఏముంటాయి సార్? వెరీ సింపుల్. పాజిటివ్ పాయింట్స్ ఏంటి అంటే, సబ్జెక్ట్ అనేది థియరిటికల్ ప్రాక్టికల్ కంబైన్. అండ్ ఇంకొకటి, క్లాస్లోనే చాలా వరకు గుర్తుండే ఛాన్సెస్ ఉంది, ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే చాలు. మోస్ట్ టిపికల్ నేచర్లో అయితే ఉంటుంది. వాట్ ఈస్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్? ఏంటి నెగిటివిటీ ఏంటి సబ్జెక్ట్లో? వాస్ట్ సబ్జెక్ట్, టాపిక్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ ద డ్రాబ్యాక్. సో అందుకని షార్ట్ కట్స్ చెప్పాల్సిన నీడ్ ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డిటి ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ వెరీ ఇంపార్టెంట్, అది నేను రాసిస్తాను మీ చేత, నేను కూడా చేస్తాను, అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఇవి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సరే, క్లాసెస్ అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సో 1.5 hours 2 hours or 3 hours క్లాసెస్ ఆపరేట్ అవుతూ ఉంటుంది దేని బట్టి. క్లాసెస్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది, ఫిజికల్ ఫార్మాట్ ఉంటుంది, సేమ్ ఇదే లైవ్ స్ట్రీమ్ అవుతుంది, ఇది రికార్డ్ కూడా అవుతుంది. అండ్ ఇంకొకటి సార్, మరి మేము యాక్చువల్లీ వీఆర్ ఇన్ టీచింగ్ ఫర్ 10 years నుంచి ఉన్నాము, బట్ ఈ బ్రాండ్ నేమ్ స్టార్ట్ చేసి 3 hours అవుతుంది. ఒకటి రీజన్, మేము ఇంతవరకు ఫైనల్ స్టార్ట్ చేయలేదు. రీజన్ ఏంటి? ఈవెన్ దో ఫైనల్ గైడెన్స్ ఇవన్నీ ఉన్నాము ఆల్రెడీ, ఇంతకు ముందు నేను సిఎంఏ ఫైనల్ చెప్పున్నాను కరోనాలో. బట్ ఈ బ్రాండ్ నేమ్ మీద ఫస్ట్ టైం చెప్తున్నాను. వేరే బ్రాండ్ నేమ్ మీద సిఏ ఫైనల్ చెప్పాను, నేను డిటి చెప్పాను, ఆడిటింగ్ చెప్పాను, అన్ని చెప్పాను. బట్ ఈ బ్రాండ్ నేమ్ మీద ఫస్ట్ టైం చెప్తున్నాను. రీజన్, వీ హ్యావ్ నో టైం. ఇంటర్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఏసీసీఏ మీద ఫోకస్ చేస్తున్నాం, టైం లేదు. బట్ రైట్ నౌ మా పాత స్టూడెంట్స్, received calls from my old students. So వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, బట్ దే హ్యావ్ డ్రాప్ అయిపోయారు. సో మెనీ రీజన్స్, అక్కడ కోచింగ్ సరిగా లేదు, ఆర్ స్టార్ట్ చేశారు సరిగా లేదు అని ఇష్టం, అలాంటివన్నీ రీజన్స్ ఉన్నాయి. సో మెనీ రీజన్స్. మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఈ క్లాసెస్ ఉంటే బాగుంటుంది రిక్వెస్ట్ చేశారు ఎప్పటి నుంచో, బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ ద టైం. టైం ఉంటుందమ్మా, ఒక టైం ఉంటుంది, దెన్ వీ విల్ స్టార్ట్ అని స్టార్ట్ చేస్తాం. సో పర్సనలీ ఐఎమ్ స్పీకింగ్, మా ఓల్డ్ స్టూడెంట్స్ కోసం స్టార్ట్ చేసిందే. సో బయట వాళ్ళ కోసం అది కాదు. అంటే మీరు చూడండి, ఎక్కడ పబ్లిసిటీ ఏం చేయలేదు, క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయని కానీ వారికి కానీ. మా పాత స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉంటే చాలు క్లాసెస్.
ఎందుకు మేము అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఫైనల్ కూడా మా దగ్గర ఉంటుందని చెప్పుకుంటాం అనమాట. దట్స్ వై దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఫర్ అవర్ ఓల్డ్ స్టూడెంట్స్. పాత వాళ్ళకి మేము జాయిన్ అయితే క్లాసెస్ ఫార్వర్డ్ చేస్తాం, నచ్చితే చూడండి అని చెప్తాం. అందుకని ప్రమోషన్ అనేది చేయట్లేదు ఈ క్లాసెస్. అండ్ సో క్లాసెస్ రెగ్యులర్ టైంలో వెళ్తాయి. ఇట్ ఈస్ ఫర్ డిసెంబర్ అటెంప్ట్, డిసెంబర్ 2024 అటెంప్ట్కి అమ్మ. సో అదే సిఏ అయితే నవంబర్కి వస్తుంది. మా టీచింగ్ ఎలా ఉంటుంది, మా మెటీరియల్ ఎలా చేసాము, క్లాసెస్ ఎలా ఉంటాయి ఒకటి చెప్పి. క్లాసెస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటుంది. నా ఇంటర్ క్లాసెస్ విన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి సార్? ఐ టీచ్ ద కాన్సెప్ట్ అండ్ వైల్ అప్లైయింగ్ ద కాన్సెప్ట్ నేను స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తాను. మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి నాతో పాటు అప్లై చేయాలి కాన్సెప్ట్ని. సో ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను, ఎలా అప్లై చేస్తా ఈ కాన్సెప్ట్ అని సింపుల్ ఎగ్జాంపుల్తో. సో అది సాల్వ్ చేసేయగలరు. దానివల్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, టీచింగ్ స్టూడెంట్ ఇన్వాల్వ్మెంట్. దట్ ఈస్ ద రీజన్ ద క్లాసెస్. సో నా క్లాసెస్ అలా ఉంటాయి, నా మెటీరియల్ అలా ఉంటుంది, నా టీచింగ్ స్టైల్ అలా ఉంటుంది. నెంబర్ 4, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి సార్? సార్ డెడికేషన్ ఇస్ మీ సైడ్ నుంచి నాకు డెడికేషన్ కావాలి. సో ఏదైతే హోంవర్క్ ఇస్తాను, హోంవర్క్ అంటే ఏం లేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైం సేవ్ చేసుకోవడానికి నేనేం చేస్తాను సార్ అంటే సండేస్, మోస్ట్లీ సండేస్ కూడా క్లాస్ పెడతాను నేను. మ్యాథ్స్ ఫస్ట్ గారు పెడతాను. ఎలా పెడతాం సార్ అంటే సండే నేను చదువుతున్న రోజుల్లో కూడా సండే ఎక్కువ రోజు ఉండేది, ఎక్కువసేపు ఉండదు. కాన్సెప్ట్ ఏం చెప్పనమ్మా అడిషనల్గా, ఆల్రెడీ ఆ వీక్ అయిపోయిన కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ చేస్తాం. రివిజన్ లాగా ఉంటుంది. వీకెండ్ రాసి వీకెండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కానీ వీకెండ్ ఎగ్జామ్ ఉంది కానీ. సో ఎగ్జామ్స్ వెరీ ఇంపార్టెంట్. సండే వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీకెండ్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ రాయండి, పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుంది, హ్యాపీగా పాస్ అయ్యింది. సో ఇది ఓవరాల్ క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి, టీచింగ్ ఎలా ఉండబోతుంది, అండ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, రివిజన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి. సార్ సిలబస్ అంటే డిసెంబర్ అటెంప్ట్, రేపు ఎగ్జామ్ అంటే ఇవాళ సిలబస్ కంప్లీట్ అవుతాం అలా ఉండదు కదా. అట్లీస్ట్ 1.5 month ముందు సిలబస్ కంప్లీట్ అవుతుంది. సార్ సబ్జెక్ట్స్ డౌట్ ఉంటుంది, రిమైనింగ్ సబ్జెక్ట్స్ సంగతి ఏంటి? వెరీ సూన్ అది కూడా స్టార్ట్ చేస్తాం. అండ్ నేనంటే డిటి ఐడిటి ఓకేనమ్మా. ఇంకో సబ్జెక్ట్ కూడా నేను చెప్తానంటే టైం సరిపోదు, క్వాలిటీ రాదు. దట్స్ వై మహా అయితే ఆడిట్లో కొంత పాటు చెప్పగలను, కాస్టింగ్లో 2-3 చాప్టర్స్ చెప్పగలను. ఇంకంత నుంచి టైం సరిపోదు, అది కూడా డౌటే. ఈ 2 సబ్జెక్ట్స్ డీల్ చేస్తేనే అయిపోతుంది టైం. సో రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఐ హ్యావ్ టేకెన్ సిఎఫ్ఆర్, సాయి కుమార్ సార్. రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఐఎమ్ టేక్ ద బెస్ట్, ఎవరు బెస్ట్గా చెప్తున్నారు మార్కెట్లో వాళ్ళని తీసుకొని మన ప్యాటర్న్లో వాళ్ళని మౌల్డ్ చేసి అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం. నేను ఆల్రెడీ ఇలాగా డిస్కషన్ కంటిన్యూ చేస్తాను. 3rd year యానివర్సరీకి సంబంధించి కదా, అందుకని ఫీజెస్ అన్ని డిస్కౌంట్లో పెట్టేసాము. ఈవెన్ ఇంటర్ ఫీజు కూడా డిస్కౌంట్. అంతకుముందు మేము 50 ఛార్జ్ చేసేవాళ్ళం, ఇప్పుడు డిస్కౌంట్ ఫీజు 40 ఎంతో 45 ఎంతో ఛార్జ్ చేస్తాం, చాలా తగ్గించారు డిస్కౌంట్. సేమ్ అలాగే ఫైనల్ 3rd year యానివర్సరీ ఇంకొకటి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పర్ సబ్జెక్ట్ 5,000, పర్ రూమ్ 15,000 ఇలా పెట్టేయమని చెప్పాను నేను, డిస్కౌంటెడ్ ఫీజు. బోత్ గ్రూప్స్ అయితే 32,000 or 30,000 అట్లా బోత్ గ్రూప్స్ సంబంధించి ఇవి ఫీజెస్ అండి, చాలా రీజనబుల్ ఫీజెస్. లెట్స్ కంటిన్యూ. మెటీరియల్ ఎప్పుడు ఇస్తారు మాకు? ఒక 4 to 5 daysలో మీకు Module 1 మెటీరియల్ వచ్చేస్తుంది విత్ క్వశ్చన్ బ్యాంక్. మాడ్యూల్స్ వైజ్ ఇస్తాను డీటీ, ఎందుకంటే అమెండ్మెంట్స్ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి కాబట్టి నేను మాడ్యూల్ వైజ్ ప్రిపేర్ చేస్తాను. సో సిఎంఏ ఫైనల్ డైరెక్ట్ ట్యాక్స్ కాన్సెప్ట్ బుక్ అంటారమ్మా, Module 1 39th ఎడిషన్. ఈ ఇయర్ 39 అంటే ఇంటర్కి ఏదైతే ఎడిషన్ ఉందో ఆ ఎడిషన్ ఇక్కడ ఇస్తున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. గుంటూరులో ఉంది మా బ్రాంచ్, హైదరాబాద్లో ఉంది. ప్రస్తుతానికి ఈ క్లాస్ హైదరాబాద్లో ఫిజికల్గా జరుగుతుంది, గుంటూరులో కాదు. సో ఫైనల్ బ్యాచ్ హైదరాబాద్లో ఫిజికల్గా జరుగుతుంది, గుంటూరులో నెక్స్ట్ బ్యాచ్ ప్లాన్ చేస్తాం. సో దిస్ ఈజ్ యువర్ ఇండెక్స్ ఫర్ Module 1. Module 2 మీకు ఇంటర్నేషనల్ టాక్సేషన్ అవన్నీ వస్తాయి. బేసిక్స్ అండ్ ట్యాక్స్ రేట్స్, క్యాపిటల్ గెయిన్స్, అదర్ సోర్సెస్, taxation of dividend, taxation of liquidation, PCPP, amalgamation and demerger taxation, political party and trust taxation,
LLP and AOP taxation, business trust, investment fund, MAT, minimum alternative tax, ALD, alternative minimum tax, and the taxation of such. చాలా సింపుల్ అన్న, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. నేను చెప్పబోయేది ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలి అంటే మన క్యాపిటల్ గెయిన్స్ ఒక 2-3 వీక్స్ డిస్కస్ చేస్తాం. కానీ మొత్తం డిస్కషన్ అయిన తర్వాత 1 డేలో అది రివైజ్ చేసేస్తాం. మీరు నాతో పాటు చెప్తారు. అలా చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్తాం. క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా చేస్తాం. అండ్ హార్డ్లీ క్యాపిటల్ చాప్టర్ మొత్తం మీద 1-2 పాయింట్లు తప్పితే టిపికల్, ఇంకా మిగతా ఏం లేవు. అది కూడా కేస్ లాస్కి సంబంధించిన చూద్దాం. ఎగ్జామ్లో అవి వచ్చినా సరే ఈజీగా చేయడానికి షార్ట్ కట్ ప్రిపేర్ చేస్తాం. కొటేషన్ పెట్టారు మా వాళ్ళు. ఫస్ట్ చాప్టర్ యాజ్ యూజువల్ ఈ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అందరికి తెలిసిందే ఈ చాప్టర్ నుంచి కూడా మార్క్స్ వస్తాయి. బేసిక్స్ చాప్టర్. సార్ ఈ చాప్టర్లో ఏం నేర్చుకోబోతున్నాం? ట్యాక్స్ రేట్స్, హౌ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్, మార్జినల్ రిలీఫ్, సర్చార్జ్ రేట్స్ అండ్ న్యూ ట్యాక్స్, డిఫాల్ట్ ట్యాక్స్, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ నేర్చుకోబోతున్నాం. సో మీకు ఆల్రెడీ తెలిసిందే ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే వెరీ ఇంపార్టెంట్. దాని మీద క్వశ్చన్ ఈ మధ్య ట్రెండింగ్, అది ఈ చాప్టర్లోనే ఉంది. ఓకేనా? మైక్ పెట్టుకోను, ఈ చాప్టర్లోనే ఉంది. అది ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే, అది ఈ చాప్టర్లోనే ఉంది. ఓకే, సో ఫస్ట్ వన్ బేసిక్స్. సార్ బేసిక్స్ క్లాస్లో బేసిక్ చాప్టర్లో ఫస్ట్ సింపుల్ ట్యాక్స్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంట? లాటిన్ వర్డ్ ఏంటమ్మా? ట్యాక్స్, విచ్ మీన్స్ రేట్. దీని మీద క్వశ్చన్ ఏమి అడగడు ఎగ్జామ్లో, జస్ట్ నాలెడ్జ్ కోసం అంతే. ట్యాక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఏంటి ఆ లాటిన్ వర్డ్? ట్యాక్స్ అంటే మీనింగ్ ఏంటి? రేట్. జస్ట్ నాలెడ్జ్ కోసం. ట్యాక్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో ఫస్ట్? సర్ జేమ్స్ విల్సన్. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1860. ఇది నాలెడ్జ్ కోసమే. ఇది మాత్రం నాలెడ్జ్ కోసం కాదు. వాట్ ఈస్ ట్యాక్స్? ట్యాక్స్ ఈజ్ అ ఫీస్ చార్జ్డ్ బై గవర్నమెంట్ ఆన్ ఏ ప్రొడక్ట్ ఆర్ ఇన్కమ్ ఆర్ యాక్టివిటీ. ప్రొడక్ట్ మీద వేసేది జిఎస్టీ, ఇన్కమ్ మీద వేసేది ఇన్కమ్ ట్యాక్స్, యాక్టివిటీ మీద వేసేది జిఎస్టీ, సర్వీస్. దే ఆర్ 2 types of taxes, direct tax and indirect tax. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు వాటి గురించి డిఫరెన్స్ చెప్పే ముందు, సార్ ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఏ బేసిస్లో చార్జ్ చేస్తారు? బేసిస్ ఆఫ్ టాక్సేషన్ ఇన్ ఇండియా ప్రోగ్రెసివ్ బేసిస్లో మనం ట్యాక్స్ తీసుకుంటామండి. ఏంటి సార్ ప్రోగ్రెసివ్ బేసిస్ అంటే? నీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంటే నీ ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది నీకు తర్వాత తెలుస్తుందమ్మా. సో ద మోర్ యూ ఎర్న్, ద మోర్ యూ నీడ్ టు పే ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఏ బిలో 10 lakhs ఇన్కమ్, నీకు 10 lakhs కంటే బిలో ఇన్కమ్ ఉన్నప్పుడు నీకు 30% స్లాబ్ అప్లై కాదు, 20% లేకపోతే 5% అప్లై అవుతుంది. 10 lakhs కంటే అబోవ్ ఉన్నప్పుడు నీకు 30% స్లాబ్ అప్లై అవుతుంది. అంటే ఏంటి? నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు ట్యాక్స్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ట్యాక్స్ రేట్ రైజెస్ వెన్ ఇన్కమ్ రైజెస్. దాన్ని ప్రోగ్రెసివ్ బేసిస్ అంటారు. ప్రోగ్రెసివ్ బేసిస్ ఆఫ్ టాక్సేషన్. ఈ వర్డ్ ఇంపార్టెంట్ అండి. ప్రోగ్రెసివ్ సిస్టమ్, ప్రోగ్రెసివ్ బేసిస్. ప్రోగ్రెషన్ అంటే ఏంటండి? ఇంక్రీజ్. ప్రోగ్రెషన్ అంటే ఏంటి? ఇంక్రీజ్. సో ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 10 lakhs, వీ నీడ్ టు పే 30%. జనరల్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ బిలో 10 lakhs, దట్ మే బీ స్లాబ్ రేట్స్ గుర్తుంటే అప్ టు 2,50,000, 2,50,000 to 5 lakhs, 5%, 5 lakhs to 10 lakhs, 20%, అబౌవ్ 10 lakhs 30%. అలా ఇన్కమ్ రైజ్ అయితే కొన్ని ట్యాక్స్ రేట్ కూడా రైజ్ అవుతుంది. ఓకే సార్, దీని మీద ఈ వర్డ్ ప్రోగ్రెసివ్ బేసిస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో ట్యాక్స్ చేస్తారు. బేసిస్ అనేది గుర్తుపెట్టుకోండి బాగా. అది కూడా మేబీ అడగకపోవచ్చు, ఇంటర్ లెవెల్లో అడుగుతారు. అలా అని పక్కన పెడితే అదే అడగవచ్చు. హిస్టరీ ఆఫ్ టాక్సేషన్ అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, నాలెడ్జ్ కోసం. అంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922 ఉండేది, ఇండిపెండెన్స్ రాకముందు. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వీ హ్యావ్ constituted this Income Tax Act 1961. Right now we are following that Income Tax Act 1961.
సో విచ్ ఈస్ ద ఓవర్ రైట్. సో ఓవర్ రైట్ చేసింది, దేన్ని ఓవర్ రైట్ చేసింది? 1922 యాక్ట్ని ఓవర్ రైట్ చేసింది. అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1922 చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాన్ని ఓవర్ రైట్ చేసింది 61. అండ్ వీ హ్యావ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962. We have income tax rules 1962. Sir, what is the difference between act and rules? What is the difference between act అంటే జస్ట్ ఊరికి అక్కడ రాసిన చదువుతాను. Act contains the provisions of law, whereas rules contains the implementation of provision. I need a practical example. What is the difference between income tax act and income tax rules? I need a practical example. ఏంటి డిఫరెన్స్? ఆల్రెడీ యాక్ట్ ఉంది కదా, ఎందుకు రూల్స్ రాశారు? వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్? ఇది తెలుసుకోవాలి ఫైనల్ లెవెల్ స్టూడెంట్. ఎవరైనా పార్టిసిపేట్ చేయండి. ఐ నీడ్ అ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఎలా ఉండాలి ఎగ్జాంపుల్? విచ్ షుడ్ డిఫరెన్షియేట్ ద యాక్ట్. సార్ దిస్ ఈజ్ ద యాక్ట్ అండ్ దిస్ ఈజ్ రూల్. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్ట్ అండ్ రూల్. ఈవెన్ దో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉన్నా సరే మళ్ళీ 1960లో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ రాసుకున్నారు. వై? వాట్ ఈస్ ద నెసెసిటీ? చెప్పండి. చెప్పండి అమ్మా. మీ పేరు, మీ నేమ్ చెప్పండి. యాక్చువల్లీ ఇక్కడ నేమ్స్ డిస్ప్లే అవ్వవు. యువర్ నేమ్ అండ్ మమ్మీ నేమ్. జగదీష్ చెప్పండి. జగదీష్ ఆడియో ప్రాపర్ లేదు. జగదీష్ చెప్పండి. ఇందాక వినిపించింది, ఇప్పుడు వినిపించట్లేదు మీ వాయిస్. ఇంకా ఎవరైనా చెప్పండి, పర్లేదు. ఐ నీడ్ అ డిఫరెన్షియేషన్. జగదీష్ ఆడియో వినిపించట్లేదమ్మా. జగదీష్, వేరే వాళ్ళు ఎవరైనా? ఐ హ్యావ్ 1 minute. ఏం వినిపించట్లేదమ్మా, వేరే వాళ్ళు ట్రై చేయండి. సరే ఆడియో సెట్ చేసుకోండి జగదీష్, వినిపించట్లేదు. సో వేరే వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారా? నేనే చెప్పిన. సో వెరీ సింపుల్, ఆల్రెడీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. హౌ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఐ హ్యావ్ ఏ ఇన్కమ్ ఆఫ్ 10,50,000, అప్లై దిస్ రేట్. ఏంటమ్మా? అప్ టు 2,50,000 నిల్, 2,50,000 to 5 lakhs, this 5%, 5 lakhs to 10 lakhs 20%, about 10 lakhs 30%. ఎక్కడ చెప్పారు ఇది? ఫినాన్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పారు. రూల్స్లో అయితే కాదుగా, యాక్ట్లో చెప్పారు. యాక్ట్ని అప్లై చేసి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ హ్యావ్ దిస్ టోటల్ ఇన్కమ్ అండ్ వీ హ్యావ్ 10,50,000. ఎగ్జాంపుల్ కమ్మా, నేనేం క్యాలిక్యులేట్ చేయట్లేదు. బై అప్లయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, బై అప్లయింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్, ఎంతో కొంత రౌండ్ ఫిగర్ వేసేద్దామమ్మా. ఒక ఎంత ఎంత వేద్దామమ్మా, 18,000 అనుకోండి. ఊరికే ఎగ్జాంపుల్కి 18,000 ట్యాక్స్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ డిడక్షన్స్ అన్ని అప్లై చేసిన తర్వాత 18,000 ట్యాక్స్ వచ్చింది. ఇది ఎక్కడ? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. క్వశ్చన్ నెంబర్ 1, సరే ఇది ఎవరికి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలా, స్టేట్ గవర్నమెంట్కి పే చేయాలా? ఇది ఇన్కమ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలా, స్టేట్ గవర్నమెంట్కి పే చేయాలా? అట్లీస్ట్ టైప్ అన్నా చేయండి చాట్, చాటింగ్ అట్లీస్ట్ చాట్లో టైప్ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలా, స్టేట్ గవర్నమెంట్కి పే చేయాలా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్? అది కూడా తెలియదు. నేను మాట్లాడేది అసలు వినిపిస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి అనేది యాక్ట్లో చెప్పాడా, రూల్స్లో చెప్పాడా? యాక్ట్లో చెప్పాడు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పాడా, రూల్స్లో చెప్పాడా? యాక్ట్. యాక్ట్. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి అనేది యాక్ట్లో చెప్పాడా, రూల్స్లో చెప్పాడా? ఎస్ యు ఆర్ రైట్, యాక్ట్లో చెప్పాడు. మరి రూల్స్లో ఏం చెప్పాడు? సార్
సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలి. ఎవరికి పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్కి. ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్తున్నా మోడీ తాతయ్యని మీట్ అవటానికి. మోడీ తాతయ్యని మీట్ అవటానికి వెళ్తున్నా. ఎందుకు? యాక్ట్లో చెప్పాడు సెంట్రల్ గవర్నమెంట్ అని. సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ తాతయ్య కదా సార్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెంట్రల్ గవర్నమెంట్కి పే చేయాలన్నాడు. మరి ఎక్కడ పే చేయాలి? సరే పోనీ ఫ్రెండ్ ఒకడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ తాతయ్య కాదు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఆర్ ఎవ్రీ సిటీలో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అని చెప్పారు. సార్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను, క్యాష్ తీసుకొని ఇదిగో ట్యాక్స్ అని ఇస్తున్నాను. తీసుకుంటాడా? రిటర్న్. సో ఒక ప్రాపర్ వేలో పే చేయాలి. ఎలా పే చేయాలి అంటే ఒక ప్రాపర్ వేలో పే చేయాలి. బ్యాంక్లో పే చేయాలా, క్యాష్లో పే చేయాలా, రిటర్న్ ఎలా ఫైల్ చేయాలి, ఏంటి, ఇవన్నీ ఎక్కడ సార్ చెప్పింది? రూల్స్. ఇంప్లిమెంటేషన్ సార్ అక్కడ వరకు యాక్ట్లో చెప్పాను, దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో రూల్స్లో చెప్తాను. ఏ మోడ్లో పే చేయాలి, ఎలా పే చేయాలి, ఏ రిటర్న్ వేయాలి, ఏ రిటర్న్ ఫార్మాట్ ఏంటి, ఏ ఫామ్ అది, అండ్ బ్యాంక్లో పే చేయాలా, త్రూ నెట్ బ్యాంకింగ్ పే చేయాలా, ఎలా పే చేయాలి, ఇవన్నీ యాక్ట్లో కాదు రూల్స్లో చెప్తాడు. హౌ టు ఇంప్లిమెంట్ ది యాక్ట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రూల్స్ అండ్ యాక్ట్. యాక్ట్లో ప్రొవిజన్ చెప్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలో రూల్స్లో చెప్తాడు. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఎగ్జాంపుల్, ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎవరికి పే చేయాలని యాక్ట్లో చెప్పారు. అది ఎలా పే చేయాలి, ఎక్కడ పే చేయాలి, ఎవరికి పే చేయాలి, ఇవన్నీ రూల్స్లో చెప్తారు. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. హౌ టు రీడ్ లా. ఫస్ట్ మీనింగ్, మీనింగ్ చదువుకుంటాం ఎప్పుడైనా సరే. తర్వాత సార్ ఎప్పుడైనా సరే యాక్ట్ అప్లై చేస్తాను సార్. మనకి హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి, వాటిని కూడా కన్సిడర్ చేస్తాం. సమ్ టైమ్స్ కస్టమ్స్. సార్ చాలా రేర్ కేసెస్లో నేను కస్టమ్స్ అప్లై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో వీ హ్యావ్ అ మీనింగ్, యాక్ట్లో చెప్తాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తాను. అప్పుడప్పుడు మన ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ అప్లై చేసి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆన్సర్ ఎలా చేస్తాను? ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసే చేస్తాను ఆన్సర్. కొన్ని చోట్ల క్యాపిటల్ గెయిన్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసి మళ్ళీ యాజ్ పర్ దిస్ కేసులో ఆన్సర్ ఇది అంటే ఏది కూడా ఫాలో అవుతాను నేను ఆన్సర్ చేసేటప్పుడు. ఎగ్జామ్లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్తో పాటు కేస్ లాస్ ఏమైనా ఉంటే అది కూడా ఫాలో అవుతాం. వెరీ రేర్ కస్టమ్స్ ఫాలో అవుతాం, మన ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పీజీబీపీలో చెప్తాను నేను, పూజ ఎక్స్పెన్సెస్. ప్రతి బిజినెస్కి పూజ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అది స్ట్రిక్ట్లీ చెప్పాలి అంటే పూజ ఎక్స్పెన్స్ అనేది బిజినెస్ ఎక్స్పెన్స్ కాదు, బిజినెస్కి డైరెక్ట్ రిలేట్ ఉండదు. కానీ బిజినెస్ ఎక్స్పెన్స్ కింద అలో చేస్తాం. రీజన్ ఏంటి? దట్ ఈస్ అవర్ ట్రెడిషన్, దట్ ఈస్ అవర్ కస్టమ్ ఇన్ ఇండియా. పూజ చేస్తాం ప్రతి బిజినెస్లో, అది మన ట్రెడిషన్ కస్టమ్ కాబట్టి దాన్ని ఎలో చేస్తాం. ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్పలేదు పూజ ఎక్స్పెన్స్ ఈజ్ అ బిజినెస్ ఎక్స్పెన్స్ అని. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చెప్పాడు? బిజినెస్కి రిలేట్ అయి ఉన్న ఎక్స్పెన్సెస్నే బిజినెస్ ఎక్స్పెన్స్ అని తీసుకోమన్నాడు. అక్కడ రా మెటీరియల్ రిలేటెడ్ లేదు, ఏది రిలేటెడ్ లేదు. బట్ ఇన్ ఇండియా పూజ అనేది మన కస్టమ్స్ ట్రెడిషన్స్లో పార్ట్ కాబట్టి దాన్ని నేను కస్టమ్స్ కింద కన్సిడర్ చేసి దాన్ని ఎలో చేస్తాను బిజినెస్ ఎక్స్పెన్స్ కింద. ఎక్కడ చెప్పాడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో? ఎక్కడ చెప్పలేదు. అది మన కస్టమ్స్. అలా చాలా రేర్ ప్లేసెస్లో నేను ఆన్సర్ చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కేస్ లాస్తో పాటు కస్టమ్స్ కూడా ఫాలో అవుతాను. అఫ్కోర్స్ అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయింది, సో అది ఓకే. సో కంటెంట్స్ ఆఫ్ ది యాక్ట్ మాది అక్కడ వస్తుంది, అక్కడ చూద్దాం. కస్టమ్స్ ఎక్కడెక్కడ వస్తుందో అది చూద్దాం. కంటెంట్స్ ఆఫ్ ది యాక్ట్. సో యాక్ట్ కంటైన్స్ చాప్టర్స్ డివైడెడ్ ఇంటూ వేరియస్ సెక్షన్స్. సెక్షన్ వైజ్ మనం ప్రతి దానికి సెక్షన్ రాస్తాను నేను. సో అండ్ ఆల్సో షెడ్యూల్స్ కూడా ఉంటాయి మన ఫార్మాట్స్. అనెక్సల్స్ చాలా తక్కువ ఉంటాయి, అవి చదువుకుంటాం మనం. సో చాప్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఆఫ్ సెక్షన్స్ని ఒక చాప్టర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిడక్షన్స్ అన్ని 80 సెక్షన్లో చెప్పారు. ఆ 80 సెక్షన్లో చెప్పిన డిడక్షన్స్ అన్నింటినీ ఒక చాప్టర్తో పిలుస్తాం, చాప్టర్ 6A డిడక్షన్స్ చాప్టర్. అలా ఒక గ్రూప్ ఆఫ్ సెక్షన్స్కి ఒక చాప్టర్స్ చేస్తాం. సెక్షన్ పాపులరా, చాప్టర్ పాపులరా సార్ అంటే సెక్షన్సే పాపులర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. బట్ కొన్ని చాప్టర్స్ పాపులర్ అయినాయి సెక్షన్స్తో పాటుగా. ఏంటి సార్ అవి? చాప్టర్ 6A డిడక్షన్స్ అంటారు, ఆర్ 80 డిడక్షన్స్, 80C డిడక్షన్, 80C టు 80U డిడక్షన్స్. చాప్టర్ 6A 80, సెక్షన్ 80 డిడక్షన్. అక్కడ చాప్టర్ కూడా పాపులర్ అయింది, చాప్టర్ నేమ్ కూడా.
జనరల్లీ మన సెక్షన్ నేమ్సే బాగా గుర్తుపెట్టుకుంటాం చాప్టర్ నేమ్స్ కంటే. సార్ వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్? ఇది వైట్ టాపిక్ అమ్మ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫైనల్ ఆల్సో. సార్ ఏంటి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏంటి? టైము 8. ఓకే. సో వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ? సార్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కాన్స్టిట్యూషనలీ వ్యాలిడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఏం చేయాలన్నా సరే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉండాల్సిందే. రిపబ్లిక్ డే అని ఒకటి వస్తుంది కదమ్మా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే నా సల్లార్ మూవీ, వాళ్ళంతా మనం అందరం ఎలా ఉండాలని కొన్ని రూల్స్ రాసుకుంటారు. ఈ ఓటింగ్ ఇలా ఉండాలి, ఓటింగ్ ఇలా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఆ పీపుల్ అందరూ కొన్ని రూల్స్ రాసుకుంటారు ఒక బుక్. ఆ బుక్లో ప్రకారం వాళ్ళు ఏది వచ్చినా సరే ఆ బుక్ని చూసి ఆ బుక్లో ఏం చెప్పారో అది ఫాలో అవుతారు. సేమ్ అలాగే ఇండియాలో మొత్తం ఒక బుక్ రాసుకున్నారు. ఆ బుక్ పేరే కాన్స్టిట్యూషన్. నువ్వు ఏ రూల్ అన్నా ఏ యాక్ట్ అయినా ఫ్రేమ్ చేయి ఇండియాలో, యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఆ బుక్కి ఎగనెస్ట్గా ఉండకూడదు. ఏంటి ఆ బుక్ సార్ అంటే, సో కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయగలం. సార్ మన కాన్స్టిట్యూషన్లో ఏముంది? మన కాన్స్టిట్యూషన్లో ఏముంది సార్? ఏముంది సార్ అంటే వెరీ సింపుల్. ఏం రాశారు సార్ మన కాన్స్టిట్యూషన్లో అంటే, ఇండియాలో ఆర్టికల్ 265లో క్లియర్గా రాశారు, ట్యాక్స్ గురించి మాట్లాడారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆ బుక్లో ఒక ఆర్టికల్ అంటే ఒక పాయింట్లో ట్యాక్స్ గురించి మాట్లాడారు. దాన్ని ఫాలో అవుతూనే మనం ఇండియాలో ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఏం రాశారో చూద్దాం ఒకసారి. ఏంటమ్మా ఆర్టికల్ నెంబర్? అందరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ ఆర్టికల్ నెంబర్? ఎందుకు సార్ ఆ రూల్ ఫాలో అవ్వాలంటే, ఇండియా మొత్తం నువ్వు ఏ యాక్ట్ అయినా తీసుకురా, ఏ రూల్ అయినా తీసుకురా, కాన్స్టిట్యూషన్లో చెప్పినట్టే చేయాలి. ఏం చెప్పారు సార్ కాన్స్టిట్యూషన్లో? యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్పారు ఒక పాయింట్లో చెప్పారంట. ఏంటి ఆ పాయింట్? ఆర్టికల్ నెంబర్ 265 ఏం చెప్పారు సార్? నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టర్ ఎక్సెప్ట్ బై ది అథారిటీ ఆఫ్ లా. అంటే నెగిటివ్ వర్డింగ్ చెప్పారు, దాని మీనింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్. ట్యాక్స్ లెవీ చేయకూడదు, కలెక్ట్ చేయకూడదు. ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. లా లేకుండా అంటే దాని మీనింగ్ ఏంటి? ఒక యాక్ట్ అనేది లేకుండా, ఒక లా అనేది లేకుండా నువ్వు ఇండియాలో ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు. వాట్ డస్ ఇట్ మీన్ సార్? వాట్ డస్ ఇట్ మీన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డీమానిటైజేషన్ ఎప్పుడైనా విన్నారా మీరు? డీమానిటైజేషన్. డీమానిటైజేషన్ అంటే ఏంటి? ఒకప్పుడు 2016లో మోడీ తాతయ్య నైట్కి నైట్ నిద్రపోయే టైంలో, అందరూ బాగా పడుకునే టైంలో మైక్ పట్టుకొని ఆజ్ కల్ తక్ 500 నోట్ బాన్ కియా దియా హే అన్నాడు. ఏదో హిందీలో ఏదో అన్నారు, సేమ్ ఇదే అనుకుంటా. అంటే ఏంటి? లీగల్ టెండర్ వ్యాలిడిటీ బంద్ హై అని ఏదో అన్నారు హిందీలో. అంటే దాని మీనింగ్ ఏంటి? 500 నోట్స్ బ్యాన్ చేస్తున్నాను అన్నారు. హిందీలో యాజ్ ఇట్ ఈజ్ కాదు, వేరే ఏదో అంటారు. నాకు హిందీ రాదు కాబట్టి ఏదో కొద్దిగా చెప్పాను. అంటే 500 నోట్స్ బ్యాన్ చేశారని ఎప్పుడు చెప్పారు? ఎవరు చెప్పారు? యాక్ట్లో చెప్పారా? పార్లమెంట్లో చెప్పారా? అసెంబ్లీలో చెప్పారా? నో. సడన్గా ఒక మైక్ పట్టుకొని ఏదో మన్ కీ బాత్లో చెప్పినట్టు టీవీలో వచ్చేసేసి 500 రూపీస్ బంద్ అంటే బందా? ఎవరు అడగలేదా అండి వేర్ ఈజ్ ద యాక్ట్ అని? ఏ యాక్ట్లో చెప్పారు ఇలా చేస్తామని? ఏది అడగలేదా మీరు? యాక్ట్ ఏది, పవర్ ఏది? పార్లమెంట్లో పెట్టాలి కదా, అడగలేదు ఎవరు. అందరూ ఫాలో అయిపోయారు. సేమ్ అలాగే మోడీ తాతయ్య మైక్ పట్టుకొని రేపటి నుంచి ప్రతి సిఏ చదివే స్టూడెంట్స్ అందరూ, ఆ సిఎంఏ చదివే స్టూడెంట్స్ అందరూ అడిషనల్గా ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్పాడు. ప్రతి స్టూడెంట్ ట్యాక్స్ కట్టాలి. ప్రతి స్టూడెంట్ ఏం కట్టాలంట? స్టూడెంట్ ట్యాక్స్ కట్టాలి. ఈజ్ ఇట్ వ్యాలిడ్? ప్రతి స్టూడెంట్ ఏదో ట్యాక్స్, పాకెట్ మనీ మీద ట్యాక్స్ కట్టాలి, అది ఇన్కమే కాబట్టి. ఈజ్ ఇట్ వ్యాలిడ్ సార్? అలా చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో స్టూడెంట్ కాదమ్మా, ఏదో ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ నేను 20% కాస్త 45% చేసేస్తున్నాను అని అర్ధరాత్రి మైక్ పెట్టుకొని చెప్పేస్తున్నాడు. డిమానిటైజేషన్ మిడ్ నైట్ చెప్పినప్పుడు వ్యాలిడ్ అయినప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇలా చేంజ్ చేస్తాను అని చెప్పినప్పుడు ఇది కూడా వ్యాలిడ్ అవ్వాలి కదా.
కరెన్సీ నోట్ని మిడ్ నైట్ ప్రైమ్ మినిస్టర్ గారు మైక్లో చెప్పింది వాలిడ్ అయినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇంక్రీజ్ చేయడం కూడా అలాగే చెప్పొచ్చు కదా అంటాను. ఇన్వాలిడ్. ఎందుకు సార్? కాన్స్టిట్యూషన్లో చెప్పాడు. ఏమని చెప్పాడు? ట్యాక్స్ అనేది ప్రైమ్ మినిస్టర్ గారు మైక్లో చెప్తే వచ్చేది కాదు, ఒక యాక్ట్, ఒక లా ప్రకారం నువ్వు కలెక్ట్ చేయాలి అని. బట్ అక్కడ కరెన్సీ నోట్స్ ఇవన్నీ కూడా లా ప్రకారం చేయాలని ఏం లేదు కాన్స్టిట్యూషన్లో. క్యాబినెట్ పవర్ అది. కానీ ఒక ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం క్యాబినెట్కి ఇవ్వలేదు పవర్, ప్రైమ్ మినిస్టర్కి ఇవ్వలేదు పవర్. ఒక లా రావాలి, లా ప్రకారమే. లా ఎలా వస్తుంది సార్? అది అందరూ జాగ్రత్త చూడాలమ్మా. ఒక లా అనేది ఇండియాలో ఎలా వస్తుంది? పార్లమెంట్ అప్రూవ్ చేయాలి, ప్రెసిడెంట్ గారు కూడా అప్రూవ్ చేయాలి. ఫస్ట్ పార్లమెంట్లో బోత్ ది హౌసెస్లో అప్రూవ్ అవ్వాలి. వాట్ ఈస్ దిస్ బోత్ ది హౌస్? లోక్సభ, రాజ్యసభ. లోక్సభ అంటే ఎవరు? రాజ్యసభ అంటే ఎవరు? లోక్సభ, రాజ్యసభలో మనం ఎలక్ట్ చేసుకున్న మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఉన్న పీపుల్ అందరూ అప్రూవ్ చేస్తే వచ్చిందే లా. సార్ నేను అప్రూవ్ చేయలా, నువ్వు అప్రూవ్ చేయలా, నీ తరపున ఒకరిని ఎంచుకున్నావు కదా, అతను అప్రూవ్ చేస్తే నువ్వు చేసినట్టే. మీ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నీ తరపున అతను సైన్ పెడుతున్నాడు, నేను దృష్టిలో పెట్టుకున్నాను. అందుకనే ఓటు వేయండి జాగ్రత్తగా చూసుకొని, ఎందుకంటే మీ తరపున అతను డెసిషన్స్ తీసుకుంటాడు. మా ఏదో డౌట్ అడిగారు, డౌట్లన్నీ నేను తర్వాత తీసుకుంటా, ఓకేనా? లాస్ట్ 2 minutes డౌట్స్. సార్ మీ తరపున అతను డెసిషన్ తీసుకుంటాడు అంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నేను అప్రూవ్ చేయలేదు, మీరు ఎప్పుడో 1961. సార్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెడతారు కదా, అది మన రిప్రజెంటేటివ్స్ అప్రూవ్ చేస్తారు, అంటే నువ్వు అప్రూవ్ చేసినట్టే. పబ్లిక్ అప్రూవ్ చేస్తే వచ్చేది లా. కానీ పబ్లిక్ డైరెక్ట్గా అప్రూవ్ చేయరు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అప్రూవ్ చేస్తారు. ఎక్కడ? పార్లమెంట్లో, బోత్ ది హౌసెస్. తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా అప్రూవ్ చేస్తారు. అలా ఇండియన్ పీపుల్ మొత్తం అప్రూవ్ చేస్తే వచ్చేదే లా. అంతేగాని ప్రైమ్ మినిస్టర్ గారు మైక్ పెట్టి చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేయదు, కలెక్ట్ చేయడానికి వీలేదు. ఎక్కడ చెప్పారు? ఒకవేళ చెప్పిన ఇన్వాలిడ్. దేని ప్రకారం చెప్తాను ఇన్వాలిడ్ అని? యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఇన్వాలిడ్. ఆ బుక్కి ఎగనెస్ట్గా నువ్వు చేయకూడదు. ఇండియాలో ఏంటి ఆ బుక్లో ఏం రాశారు? ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఏం రాశారు? ట్యాక్స్ గురించి ఒక యాక్ట్ క్రియేట్ చేసుకుని, ఒక లాని క్రియేట్ చేసుకుని నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయాలని రాశారు. వెరీ సింపుల్. సార్ ఇంకొకటి కూడా చెప్పాడు ఇంకో పాయింట్లో, ఆర్టికల్ నెంబర్ 245 స్టేట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సబ్జెక్టెడ్ టు ప్రొవిజన్స్ ఇన్ కాన్స్టిట్యూషనల్ పార్లమెంట్ మే మేక్ ది లా ఫర్ ది హోల్ ఇండియా. సరే ఎవరు లా ప్రిపేర్ చేయాలి అంటే పార్లమెంట్. అసెంబ్లీనా పార్లమెంట్? అంటే స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారా పవర్ ఇన్కమ్ ట్యాక్స్ క్రియేట్ చేసే పవర్? సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారా? సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్కి ఇచ్చారు. అసెంబ్లీలో కాదు, పార్లమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన లా అనేది ప్రిపేర్ అవుతుంది. అది ఎక్కడ చెప్పాడు సార్? ఫస్ట్ పాయింట్, కాన్స్టిట్యూషన్లో ట్యాక్స్ గురించి ఏం చెప్పారు? వెరీ ఇంపార్టెంట్ అమ్మా, అందుకని అంత టైం స్పెండ్ చేస్తున్నాను. ఆర్టికల్ 265లో ఏం చెప్పాడు సార్? ఒక యాక్ట్, ఒక లా ఉంటేనే నువ్వు ట్యాక్స్ కలెక్ట్ చేయగలవు ఇండియాలో. వితౌట్ లా నువ్వు ట్యాక్స్ ఏది చెప్పినా అది ఇన్వాలిడే. నువ్వు ఏది చెప్పినా లాలో తీసుకురా, పార్లమెంట్లో అప్రూవ్ చేయించుకో, అప్పుడు కలెక్ట్ చేయాలి. పార్లమెంట్లో అప్రూవ్ చేసుకో, లా వస్తుంది, అది స్టేట్ లా ఉంటుంది, సెంట్రల్ లా ఉంటుంది. అసెంబ్లీలో కొన్ని లాస్ పాస్ అవుతాయి స్టేట్కి సంబంధించినవి, పార్లమెంట్లో పాస్ అవుతాయి. మరి ఎక్కడ ఇది పార్లమెంట్లో? అది ఎక్కడ చెప్పాడు? ఆర్టికల్ 245. 2 పాయింట్స్ కాన్స్టిట్యూషన్లో. ఈ 2 పాయింట్స్ అగైనెస్ట్ వెళ్ళకూడదు, నువ్వు అలాగే జరగాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎక్కడ అప్రూవ్ అవుతుంది? పార్లమెంట్లో. ఎక్కడ చెప్పాడు? ఆర్టికల్ 245. అసలు కంపల్సరీ లా ఉండాలి ఒక ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలంటే ఎక్కడ చెప్పాడు? 265. అగైన్ ఇంకొక చోట కూడా మాట్లాడాడు, ఆర్టికల్ 246. ఈ ఆర్టికల్ నెంబర్స్ వెరీ ఇంపార్టెంట్. 265 ఎంసీక్యూస్ అడుగుతాడు. 245, 246 ఏంటి సార్ ఈ 246? వెరీ సింపుల్. 246 ఎవరెవరు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏ ట్యాక్స్ ఎవరెవరు కలెక్ట్ చేసుకోవాలి? ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేసుకోవాలి? జిఎస్టీ ఎవరు కలెక్ట్ చేసుకోవాలి? ఈ అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఒకవేళ కలెక్ట్ చేసుకుంటే ఎవరికి పవర్ ఉంటుంది? డివైడ్ చేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ట్యాక్సెస్ ఎవరు కలెక్ట్ చేసుకోవాలని డివైడ్ చేసుకున్నారు పవర్ని. ఇక్కడ ఏ రూల్ ప్రకారం డివైడ్ చేసుకోవాలంటే అది ఆర్టికల్ 246లో రూల్ చెప్పారు. ఆ రూల్ ప్రకారం వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. ఏం చెప్పాడు సార్ ఆర్టికల్ 246 ఆర్ షెడ్యూల్ 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో?
యూనియన్ లిస్ట్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్. ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్, ఎంట్రీ నెంబర్ 82 అండి. ఎంట్రీ నెంబర్ 82 యూనియన్ లిస్ట్లో లిస్ట్ నెంబర్ 1 అంటే సెంట్రల్ గవర్నమెంట్ టాక్సెస్ ఆన్ ఇన్కమ్ అదర్ దాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎవరు కలెక్ట్ చేసుకోవచ్చు అంట? సెంట్రల్ గవర్నమెంట్. అంటే దాన్నే యూనియన్ లిస్ట్ అంట. అగ్రికల్చర్ ఇన్కమ్ మీద టాక్సెస్ ఎవరు కలెక్ట్ చేసుకోవచ్చు సార్? స్టేట్ లిస్ట్, స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు లేదు, అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది లేదు, అని నేను డీటెయిల్గా తర్వాత చెప్తాను. కాంకరెంట్ లిస్ట్ జిఎస్టీ అంటే బోత్, ఇద్దరు కలిసి కలెక్ట్ చేసుకుంటారు 50-50%. ఇలా లిస్ట్ వైజ్ అంటే ఏది ఎవరు కలెక్ట్ చేసుకోవచ్చు? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. ఎక్కడ చెప్పింది ఇది? ఆర్టికల్ 246. మా ఆర్టికల్ 246A వస్తుందా జిఎస్టీ దగ్గర చెప్తాను. ఈవెన్ దో జిఎస్టీ అనేది ఊరికే ఇక్కడ ఫర్ ది నేమ్ సేక్ రాశాను, బట్ జిఎస్టీ అనేది ఆర్టికల్ 246Aలో వస్తుంది, 246లో రాదు. అది ఎందుకు అనేది నేను జిఎస్టీ దగ్గర చెప్తాను. ఎందుకు 246లో పెట్టలేదు అంటే రీజన్ ఊరికే, సార్ 246లో ఏమైనా డిస్ప్యూట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ది అప్పర్ హ్యాండ్ అవుతుంది. 246లో చెప్పిన లిస్ట్లో యూనియన్ లిస్ట్ కానీ స్టేట్ లిస్ట్ కానీ ఏవైనా సరే డిస్ప్యూట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ది అప్పర్ హ్యాండ్ అవుతుంది. అందుకని అప్పుడు జిఎస్టీ రాసేటప్పుడు స్టేట్స్ అన్ని గొడవ చేసినాయి. ఈక్వల్ ఉన్నప్పుడు నువ్వు 246లో రాస్తే మన ఇద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు, స్టేట్ అండ్ సెంట్రల్ గొడవ అయినప్పుడు నీదే అప్పర్ హ్యాండ్ అవుతుంది. అప్పుడు ఈక్వల్ ఎలా అవుతుంది? జిఎస్టీ స్టేట్కి సెంట్రల్కి ఈక్వల్ పవర్ అని తీసుకొచ్చావు నువ్వు తీసుకెళ్ళి అది కాంకరెంట్ లిస్ట్ 246లో రాస్తున్నావు. ఆర్టికల్ 246లో నువ్వు 46లో రాసావంటే ఈ ఈక్వల్ పవర్ ఎట్లా అవుతుంది? డిస్ప్యూట్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రివేల్ అవుతుందని రాసావు కదా 246లో. అందుకని ఆర్టికల్ 246లో జిఎస్టీ రాయలేదు. 246A అని ఇంకొక ఆర్టికల్ క్రియేట్ చేసుకొని అమెండ్ చేశారు, 101 అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు అర్థమైందా జిఎస్టీని ఇంక్లూడ్ తీసుకురావడానికి కాన్స్టిట్యూషన్ ఎందుకు అమెండ్ చేయాల్సి వచ్చిందో? 246లో రాయలేం, రాస్తే ఒప్పుకోవట్లేదు స్టేట్స్. ఎందుకు ఒప్పుకోవట్లేదు? 246లో రాస్తే డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒకవేళ ఈక్వల్ పవర్ ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్కి ప్రివైల్ అవుతుంది, ఎక్కువ పవర్ అవుతుంది. ఎక్కడ? 246 నేచర్ అది. అందుకని 246A క్రియేట్ చేశారు, అమెండ్ చేశారు కాన్స్టిట్యూషన్. సో 246A క్రియేట్ చేసి అక్కడ జిఎస్టీ రా. అందుకని జిఎస్టీ చూడండి ఊరికే రాశాను కానీ ఇక్కడ రాదు. నేను జిఎస్టీ దగ్గర ఇంకా డీటెయిల్ చెప్తాను. ఆ డిస్ప్యూట్ ఏంటి, ఎందుకు 246A గొడవ ఏంటి అసలు. సెంట్రల్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది 246లో రాద్దాము అది ఇది, అంతే. అప్పుడు ఓకే అన్నాము అంటే డిస్ప్యూట్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు ఉండరు కదా, ఇప్పుడు ఎవరైతే కౌన్సిల్ మెంబర్సో అప్పుడు ఉండరు. ఆఫ్టర్ ఇయర్స్ అయిపోతుంది. అందుకని చాలా తెలివిగా 246లో రాయనివ్వలేదు. 246A అని రాసి ఈక్వల్ పవర్ పెట్టుకున్నారు అక్కడ. రైట్, దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. అది జిఎస్టీ దగ్గర లింక్ చేస్తాను. జిఎస్టీ కూడా నేనే కదా చెప్పేది, అందుకని నేను ఇక్కడే లింక్ చేసేసుకుంటాను. సార్ ఈ రోజు క్లాస్లో ఇక్కడితో ఆపుదాం. 8 వరకే, జనరల్లీ 8:30 అన్నాను, ఫస్ట్ డే 1 hour సరిపోతుంది. ఈ రోజు క్లాస్లో ఫైనల్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏమైనా చెప్తున్నామంటే ఏంటి సార్? కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏది జరగకూడదు. కాన్స్టిట్యూషన్లో ట్యాక్స్ గురించి ఏమైనా మాట్లాడారంటే 3 pointsలో మాట్లాడారు. ఏంటి? మన ఇన్కమ్ ట్యాక్స్లో అయితే సెక్షన్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 265లో అంటే నో ట్యాక్స్ కెన్ బి లెవీడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్స్పెక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా లేకుండా ఏ ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. మళ్ళీ లా ఎవరు ప్రిపేర్ చేయడానికి? లా పవర్ ఎవరు? స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా? పార్లమెంట్కి ఇచ్చారు లా ప్రిపేర్ చేసే పవర్. అది ఎక్కడ చెప్పారు? ఆర్టికల్ 245. 246లో ఏం చెప్పారు సార్? ఏ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేసుకోవాలి? లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంగ్రెంట్ లిస్ట్. బట్ జిఎస్టీ అనేది ఎందుకు 246లో రాయలేదు? 246లో రాస్తే ఏమవుతుంది? డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టాపిక్స్, ఆ పర్టికులర్ లిస్ట్లో ఆ పర్టికులర్ ట్యాక్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ది అప్పర్ పవర్ అవుతుంది. అదే 246లో చెప్పింది. సో అందుకని అక్కడ రాయకుండా 246Aలో రాశారు జిఎస్టీ. ఫర్ ది నేమ్ సేక్ ఇక్కడ రాస్తున్నాను అంతే. సో నెక్స్ట్ క్లాస్లో డిఫరెన్స్ బిట్వీన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ చెప్తాను. అదంతా ఏం ఉండదు ఫైనల్ లెవెల్లో. సో సార్ బట్ ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫైనల్ లెవెల్ కానీ సిఏ ఇంటర్ లెవెల్ అని కాదండి, ఇక్కడ నుంచి నెక్స్ట్ క్లాస్లో చెప్పబోయే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. సో జాగ్రత్తగా ఫోకస్ చేయండి. సో ఐ థింక్ నేను ఇంటర్ లెవెల్లో ఈ కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఈ ఇంత రేంజ్లో డిస్కస్ చేయను, జస్ట్ చెప్పొదిలేస్తాను.
సో అసలు 246 ఏంటి ఇవన్నీ ఫైనల్ లెవెల్లో కొంచెం కొంచెం డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. అయినా సరే మీరు గుర్తుపెట్టుకుంటారు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో సార్ అనుకుంటారు అందరు ఇంటర్లో ఉన్నదే ఉంటుంది కదా అని. సో ఏది యాడ్ అయిందో చూపిస్తా నా స్టూడెంట్స్కి, పాత స్టూడెంట్స్కి. ఇదిగో చూడండి, సర్చార్జ్లో యాడ్ అవుతుంది. అండ్ ఇదిగో డీమ్డ్ ఇన్కమ్లో అమెండ్మెంట్ వచ్చింది. స్పెషల్ ఇన్కమ్స్లో పాయింట్స్ యాడ్ అని, ఆల్టర్నేటివ్ ట్యాక్స్ మార్జినల్ రిలీఫ్ అంతే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటర్లోదే. డైవర్షన్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అది ఇంటర్లోదే, బట్ ఇక్కడ ముందు పెట్టా తీసుకొచ్చి చూడండి. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రిజిమే ఫర్ ది కంపెనీస్ అండ్ ఇండివిజువల్స్ అండ్ ఇది మీకు ఇంటర్లో ఓన్లీ ఇది మాత్రమే ఉంటుంది. ఇవి చెప్పను, ఫైనల్లో వస్తాయి అని చెప్తాను. అవి ఇక్కడ వస్తాయి చూడండి ఒక్కొక్కటి. అవి ఇక్కడ వస్తాయి. 115 BAA, 115 BAB, 115 BAC, వెరీ ఇంపార్టెంట్. 115 BAC అండ్ 115 BAD, 115 BAD, 115 BAE and other special tax rates for specified incomes, winning on lotteries, deemed income, royalty on from patents. ఇవి కూడా ఇంటర్ లెవెల్లో నేను చెప్పాను. అవి ఫస్ట్ చాప్టర్ సంబంధించి కొంత కంటెంట్ యాడ్ అయింది. ఫస్ట్ ఫ్యూ చాప్టర్స్ మీకు ఇంటర్లో విన్నట్టుగానే ఉంటాయి, విన్నాం కదా చేసాం కదా అని. అదే ఫెచ్చింగ్ డిటి, ఎందుకంటే ఇంటర్లోదే చాలా వరకు రిపీట్ అవుతుంది. అదే చాలా ఫెచ్చింగ్ పాయింట్. కాబట్టి మీరు డిటి కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్ ఎవరైతే ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉంటారో, అవి లేటెస్ట్గా ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి చాలా బాగుంటుంది డిటి, అన్నీ గుర్తుంటాయి. లేదు నేను మర్చిపోయాను ఇంటర్ మొత్తం అన్న వాళ్ళు కూడా ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఫ్రెష్గా చెప్తాను, నేను ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను. ఇబ్బంది ఏం లేదు. ఇంటర్లో ఆల్రెడీ విన్నారు కదా వీళ్ళకి వచ్చు కదా అనే కాకుండా మీరు చూడండి, కావాలంటే ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాను నేను మెటీరియల్లో. జనరల్లీ ఇంటర్లో అవన్నీ తెలుసుంటాయి కదా అని ఆపలేదు నేను. ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని బేసిక్ డిఫరెన్సెస్ కూడా పెట్టా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా పెట్టాను. నాట్ ఫర్ ది ఎగ్జామినేషన్, ఫర్ ది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అంటే మీరు ఇంటర్ అంతా మర్చిపోయారు అని దృష్టిలో పెట్టుకునే టీచింగ్ ఉంటుంది. ఇంటర్లో ఏం గుర్తులేదు అసలు, మొత్తం మర్చిపోయారు మీరు అనే పాయింట్ని బ్రెయిన్లో పెట్టుకుని నేను మెటీరియల్ డిజైన్ చేసుకున్నాను. క్లాసెస్ కూడా అలాగే ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ క్లాస్ విల్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ క్లాసెస్. మీకు నెక్స్ట్ వస్తూ ఉంటుందమ్మా టాపిక్. ఫస్ట్ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఫోకస్డ్గా వెళ్ళాలి. తర్వాత క్వశ్చన్ బ్యాంక్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్యూ క్వశ్చన్సే ఉంటాయి, పెద్ద ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వేరే చాప్టర్స్లో మర్జ్ అయి ఉంటాయి ఫస్ట్ చాప్టర్ క్వశ్చన్స్. సో ఆఫ్టర్ ఫస్ట్ చాప్టర్ ఐ స్టార్ట్ విత్ ద క్యాపిటల్ గెయిన్. ఎత్తుకోవడమే క్యాపిటల్ గెయిన్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. ఫస్ట్ చాప్టర్ అనేది ఇప్పుడల్లా అవదులేమ్మా. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రిజ్యూమేనే చాలా డిస్కషన్, అది అసలు చాలా వైడ్ కాన్సెప్ట్. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రిజ్యూమ్ అసలు ఎందుకు, బ్యాక్గ్రౌండ్, అసలు ఆల్టర్నేటివ్ ఒక ట్యాక్స్ రేట్స్ ఉండగా వీళ్ళకి ఇంకొక ఆప్షన్ ఎందుకు ఇచ్చారు అనేది పెద్ద పొలిటికల్ పాయింట్ అది. ఓట్ బ్యాంకింగ్, అసలు ఏం జరిగింది, ఏం జరిగితే ఆ ప్రొవిజన్ వచ్చింది అనేది ఒక ఓట్ బ్యాంకింగ్. దాని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు మీరు, ఎందుకని పెట్టారా అని. సో దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంటుంది, పెద్ద పాలిటిక్స్ జరుగుతుంది. ప్రతి సెక్షన్ 115 BA దగ్గర నుంచి 115 BAE వరకు పొలిటికల్ పాయింట్స్, చాలా పొలిటికల్ పాయింట్స్ రన్ అయితేనే అవన్నీ వచ్చినాయి. బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు ఇంకా చదువుతున్నప్పుడు ఓకే ఈజీగా ఉంటుంది. ఓహో వాళ్ళ కోసం పెట్టారు, ఈ ఓట్ బ్యాంకింగ్ కోసం పెట్టారు కాబట్టి ఈ పాయింట్స్ అన్ని రాసుకున్నారు అని అప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పి ఆ ప్రొవిజన్ చెప్తాం కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతాం. ఇంటర్ లెవెల్లో జస్ట్ ఊరికే చెప్పేది రాస్తాను నేను ట్యాక్స్ రేట్స్, బట్ ఇక్కడ కొంచెం డీటెయిల్ చెప్తా విత్ కండిషన్స్ కూడా, రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతామండి. బాయ్. మీరు కొంచెం రెస్పాండ్ అయితే బాగుంటుంది ఆన్లైన్. ఇంటర్ అయినా మేము ఎందుకు ఇంతవరకు ఫైనల్ స్టార్ట్ చేయలేదు అంటే రీజన్ ఒకటే అండి, ఫిజికల్గా రారు, రికార్డింగ్స్ చేయాలి. ఆల్రెడీ రికార్డింగ్స్ చేశాను నేను. సో రికార్డింగ్స్ అట్లీస్ట్ పిల్లలు వస్తే ఫిజికల్గా చిన్నగా వస్తారు, ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ ఆన్ దట్. బట్ ఫైనల్ ఫిజికల్ కంటే ఆన్లైన్ రికార్డింగ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఇంటర్ లాగా కాదు కదా. బట్ ఐ ఎక్స్పెక్ట్ ఆన్లైన్ పార్టిసిపేషన్. ఇప్పుడంటే ఈ క్లాస్లో ఏం లేదు పార్టిసిపేట్ చేయడానికి కూడా, ఏదో ఒకటి రెండు, అది కూడా పార్టిసిపేట్ చేయలేదు. పార్టిసిపేట్ చేయండి, మీరు కూడా ఆడియో చక్కగా చూసుకోండి,
ఎవరు లేకుండా సైలెంట్ కూర్చోండి, సైలెంట్ ప్లేస్లోకి వెళ్ళండి. ఎవరైనా టీవీ వాల్యూమ్ అవన్నీ ఉన్నా సరే తగ్గించి పెట్టుకొని మీరు మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. ఇది మన క్లాసెసే కదా. సో ఓకేనా, నేను ఆల్రెడీ అలవాటై ఉంటా కదా మీకు, నేను ఆల్రెడీ తెలుసు కదా. పార్టిసిపేట్ చేయండి మీరు. ఓకే రైట్, నెక్స్ట్ క్లాస్ ఐ ఎక్స్పెక్ట్ పార్టిసిపేషన్. ఓకే, ఎలాగో ఫిజికల్ పిల్లలు వస్తా అన్నారు, ఇవ్వాలే నేనే వద్దన్నాను. 2-3 క్లాసెస్ అయిన తర్వాత రండి, అప్పుడే వద్దు, డెమో క్లాసెస్ చూసి రండి అన్నాను. ఇప్పుడు ఈ రికార్డింగ్ ఉంది కదా, మైక్ పెట్టుకోవడం మర్చిపోయా మధ్యలో, మరి ఎట్లా వచ్చిందో అది. ఈ రికార్డింగ్ పంపించి ఆ, ఒకసారి చూసి నీట్గా రండి అని చెప్పాను. సరే అమ్మా, డిన్నర్ బ్రేక్ తీసుకోండి. బాయ్. Recording stopped.